తన భర్తను కాపాడుకోవడానికి ఒక ముత్తైదువు అమ్మవారి అనుగ్రహంతో ధనత్రయోదశి రోజున చీకటి పడిన సమయంలో తన బంగారాన్ని వాకిట్లో వేసి ఒక పక్కన యమదీపం పెట్టి ఆ యమదీపపు కాంతుల్లో బంగారం వెలుగుల్లో మృత్యుదేవతను కళ్ళను ఒక్క క్షణం పాటు స్తంభింపజేసి మృత్యు గడియల దాటించుకొని తన భర్తను కాపాడుకున్నటువంటి రోజే ఈ ధనత్రయోదశి. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు. ఈ ధనత్రయోదశి రోజున యమదీపం గుమ్మం బయట పెట్టాలి. ఈ యమదీపం పెట్టడం వలన గండాల నుండి బయటపడవచ్చు. అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి. దీన్నే యమదీపం అంటారు. ఈ వీడియోలో యమదీపాన్ని ఎలా పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి, ఈ దీపాన్ని ఎవరు పెట్టాలి, లక్ష్మీ ఆహ్వాన దీపం ఎలా పెట్టాలి, యమదీపాన్ని ఏ వైపుకి ఒత్తులు వేసి పెట్టాలి అన్నీ వివరంగా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. ఈ వీడియో నచ్చితే గనక ఒక్క లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వలన ఎంతోమందికి రీచ్ అవుతుంది. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్. యమదీపం అనేది ఇది ప్రత్యేకంగా దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి నాడు వెలిగిస్తాము. దీపావళి అనేది 5 రోజుల పండుగగా జరుపుకుంటాము. దాంట్లో మొదటిది ధనత్రయోదశి, రెండవ రోజు వచ్చేది నరక చతుర్దశి, మూడవ రోజు అమావాస్య దీపావళి పండుగగా మనము జరుపుకుంటాము. నాలుగవ రోజు బలిపాడ్యమి, ఐదవ రోజు భగినీహస్త భోజనం. దీన్ని యమద్వితీయ కూడా అని అంటారు. ఇలా 5 రోజుల పండుగలలో మొదటి రోజు ధనత్రయోదశి. ఈ రోజున యమదీపాన్ని వెలిగిస్తాం. యమదీపాన్ని ఎక్కడ వెలిగించాలి అంటే సింహద్వారానికి బయట వైపు వెలిగించాలి. ద్వారపూజను చేసే ముందు ఏ విధంగా అయితే గడపను అలంకరించుకొని అదేవిధంగా గడపను శుభ్రంగా తుడుచుకొని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. యమదీపాన్ని వెలిగించిన తరువాత లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాం. గడపని శ్రీ మహాలక్ష్మిగా పూజిస్తాం, ద్వారలక్ష్మిగా పూజిస్తాం. గడపకి నిండుగా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి. యమదీపాన్ని మనం ఎవరైనా పెట్టుకోవచ్చు. ఆనవాయితీ ఏమీ అవసరం లేదు. ఎవరైనా వెలిగించవచ్చు. యమదీపం వెలిగించడం వలన ఎటువంటి గండాల నుంచి అయినా బయటపడతారని, అకాల మృత్యు భయం, అకాల మరణాలు లేకుండా ఉంటాయనని మన పెద్దలు చెప్తారు. జాజుతో కానీ పసుపుతో కానీ అలికి కుబేర ముగ్గును పెట్టుకోవాలి. ధనత్రయోదశి పండుగ మనకు 2025వ సంవత్సరంలో 18వ తేదీన అక్టోబర్ శనివారం రోజున వచ్చింది. త్రయోదశి తిథి అనేది ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అంటే అక్టోబర్ 18న మధ్యాహ్నం 1:07 నుంచి శనివారం రోజు త్రయోదశి తిథి ప్రారంభమై 19వ తారీఖున ఆదివారం మధ్యాహ్నం 1:37 వరకు ఉంది. ఎప్పుడు అయితే త్రయోదశి తిథి రాత్రి వేళలో ఉంటుందో అప్పుడు ఈ యమదీపాన్ని వెలిగించాలి. అలా చూసుకుంటే మనం అక్టోబర్ 18 సాయంత్రం ఈ యమదీపాన్ని వెలిగిస్తాం. యమదీపాన్ని వెలిగించడం ద్వారా సింహద్వారం దగ్గర చేస్తున్నాం కనుక ఆ రోజున లక్ష్మీ కుబేర పూజను కూడా చేస్తాం. కుబేర ముగ్గును వేసుకున్న తర్వాత దానిపైన పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. తరువాత దానిపైన యమదీపం పెట్టుకోవాలి. కుబేర ముగ్గు వేసుకున్న తర్వాత 4 వైపులా బంధనంలాగా వేసుకోవాలి.
ఎవరి ఇంటి ముందు ఎప్పుడూ అయితే నిండుగా ముగ్గు వేసి ద్వారం అనేది కలకలలాడుతుందో అటువంటి ఇంట్లోకి అమ్మవారు రావడానికి ఇష్టపడతారు. అందుకని ద్వారం ముందు ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో గడపని నిండుగా అలంకరించుకోవాలి. ఇలా నేను అమ్మవారి పాదాలు వేసుకుంటున్నాను. లక్ష్మీ అమ్మవారు పాదాలు వేసుకున్న తర్వాత చుట్టూ ఇలా రౌండ్గా గీసుకొని పద్మంలాగా ముగ్గు వచ్చేటట్లు వేసుకుంటున్నాను. యమదీపం వెలిగించుకున్న తర్వాత మనం లక్ష్మీ కుబేర పూజ కూడా చేసుకుంటాం. ధనత్రయోదశి ఈరోజు లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ కుబేర పూజ చేస్తుంటే ఆయుష్ కోసం, ఆరోగ్యం కోసం యముడిని ప్రార్థిస్తాం. యమదీపం అనేది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించిన అవసరం లేదు. ఇంటి బయట ఇంటి యజమాని వెలిగిస్తే చాలా మంచిది. మగవారు ఈ దీపాన్ని వెలిగించవచ్చు, ఆడవారు కూడా వెలిగించవచ్చు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెళ్ళైన వాళ్ళు మాత్రమే వెలిగించాలి. చిన్నపిల్లలు మాత్రం అస్సలు వెలిగించకూడదు. ఈ యమదీపాన్ని మనం కుటుంబం క్షేమం కోసం వెలిగిస్తాం. అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలని వెలిగిస్తాం. అకాల మరణాలు లేకుండా మృత్యు భయాలు పోయేటట్లుగా ఎటువంటివైనా నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉండటం కోసం ఈ యమదీపం వెలిగిస్తాం. ఈరోజు యమదీపం వెలిగించడమే కాదు, ఇంకా లక్ష్మీ కుబేర స్వామిని ఆహ్వానించడం కోసం కూడా మనం వెలిగిస్తాము. ఇలా అమ్మవారి పాదాలు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమతో నిండుగా అలంకరించుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. దీపప్రమిదలు వెలిగించడం కోసం దీపప్రమిదలు కింద పెట్టకుండా మన ఇంట్లో కాసిన తమలపాకులను ఇలా తెంపుకొని దీపాల కింద పెడుతున్నాను. ధనత్రయోదశి రోజు సాయంత్రం పూట ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. అయితే శనివారం వచ్చింది కాబట్టి ఈ ముగ్గులు అన్నీ ఉదయం నుంచి మనం ముందుగానే గడపను శుభ్రం చేసుకొని ముందుగా అలంకరించి పెట్టుకోవాలి. గడపకి ఒకవైపు యమదీపాన్ని పెట్టుకుంటాము. రెండవ వైపు ఇలా లక్ష్మీ కుబేర స్వామిని ఆహ్వానించడానికి ఒక దీపం పెట్టుకుంటాము. లక్ష్మీ ఆహ్వాన దీపం పెట్టుకోవడానికి ఇలా అష్టదళ పద్మం ముగ్గు వేసుకుంటున్నాను. ఇలా వెలిగించుకోవడం వలన ఇంట్లో ఎప్పుడూ కూడా ధనవృద్ధి కలుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాము, అనవసరంగా డబ్బు ఖర్చు అవ్వడం జరగదు. కనుక మనం ఈ యమదీపాన్ని, లక్ష్మీ దీపాన్ని ధనత్రయోదశి రోజు సాయంత్రం పూట ఈ దీపాలని వెలిగించుకోవాలి. ఈ యమదీపాన్ని ఎందుకు పెట్టుకోవాలి అన్నది పురాణాల ప్రకారం ఒక కథ ఉంది. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే వింటూ ఉండేవాళ్ళం. కథ ఏమిటంటే, పూర్వం హిమ అనే రాజుకి లేక ఒక్క కొడుకు పుడతాడు. కొడుకు జాతకం పండితులకు చూపిస్తాడు హిమరాజు. ఆ పండితులు ఏమి చెప్తారు అంటే, అతనికి వివాహం జరిగిన 4వ రోజున చనిపోతాడని చెప్తారు. అప్పుడు ఆ రాజు చాలా బాధపడతాడు. కుమారుడు ఉంటే చాలు అనుకొని పెళ్లి చేయకూడదని ఆ రోజే నిర్ణయించుకుంటాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతాడు. ఆ రాకుమారుడు యుక్త వయసుకు వస్తాడు. రాజకుమారుడికి వివాహం చేయాలని రాజు ఏనాడు అనుకోలేదు. ఎందుకంటే వివాహం జరిగితే కొడుకు చనిపోతాడని భయంతో వివాహం గురించి ఆలోచించేవాడు కాదు. కానీ విధిని మాత్రం ఎవరూ మార్చలేరు కదా. ఆ రాజకుమారుణ్ణి ఒక రాకుమారి వలచింది. ఆ రాకుమారుణ్ణి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. హిమరాజు అందుకు అంగీకరించలేదు. రాజు ఎందుకు అంగీకరించలేదు అంటే, వివాహం జరిగితే వైధవ్యం ప్రాప్తిస్తుంది అని చెప్తాడు. నా కుమారుడితో వివాహం వద్దు అని హిమరాజు చెప్తాడు.
హిమరాజుతో రాకుమారి ఇలా చెప్తుంది. తన సౌభాగ్యం కాపాడుకొని నీకు పుత్రశోకం కలగకుండా చూసుకునే బాధ్యత నాది అని నమ్మకంగా చెప్తుంది ఆ రాకుమారి. హిమరాజు విధిని ఎవరూ మార్చలేరు, ఎలా జరిగేది అలా జరుగుతుంది, జరిగేది ఎవరూ మార్చలేరు విధిని అని రాజు వివాహానికి అంగీకరిస్తాడు. రాకుమారికి అందరూ చెప్తారు, వివాహం జరిగితే వైధవ్యం నీకు వస్తుంది కదా అని. అర్ధాయుషు ఉన్న అతనిని పెళ్లి చేసుకోవద్దని చెప్తారు. కానీ ఎన్ని చెప్పినా తాను వరించిన ఆ రాకుమారునితో పెళ్లి చేసుకుంటానని, తన భర్తను తానే కాపాడుకుంటానని చెప్తుంది అందరికీ. పెళ్లి జరిగిపోతుంది. ఆ 4వ రోజు వచ్చింది. ఆ రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి. రాకుమారునిని ఎప్పుడైనా సరే మృత్యువు ముంచుకొస్తుంది అని తెలుసుకున్న రాజకుమారి ఆ రాజభవనం ముందు బంగారు నగలను అన్నీ, మణులు రత్నాలు అన్నీ రాసులుగా పోస్తుంది. దీపాలు వెలిగిస్తుంది. రాజకోట అంతా దీపాలు, బంగారు ఆభరణాలు, వెలుగు జిలుగులతో దగదగా వెలిగిపోతుంది. రాకుమారి సంపదతో పాటు సౌభాగ్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవిని స్మరిస్తూ అమ్మవారిని తలుచుకుంటుంది, స్తోత్రాలు చదువుకుంటుంది. అదే సమయానికి రాకుమారుడి ప్రాణాలు హరించేందుకు యమధర్మరాజు పాము రూపంలో రాజ్మహల్కు వస్తాడు. కానీ అక్కడ దీపాల వెలుగులు, దగదగా మెరిసే బంగారు నగల మీద పడిన దీపపు కాంతి వలన యముడి కళ్ళు జిగేల్మంటాయి, కళ్ళు చెదిరాయి. యువరాణి పాటలకు మైమరిచిపోయాడు. అప్పటికే మృత్యుగడియలు దాటిపోయాయి. దీంతో యమధర్మరాజు రాకుమారుడి ప్రాణాలను తీసుకోకుండా వెళ్ళిపోయాడు. అలా 4వ రోజు రాకుమారుడి మృత్యుపీడ తొలగిపోయింది. అప్పటి నుంచి ధనత్రయోదశి రోజు బంగారు, వెండి ఆభరణాలు, నగలను కొనుక్కోవడం ఆచారంగా వచ్చింది. లక్ష్మీదేవిని ఆరాధించడం, ఇంటి బయట దీపాలు వెలిగించడం, ఇలా మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించడం వలన మృత్యుభయం తొలగిపోతుందని పెద్దలు చెప్తారు. అందుకనే ఈరోజు ధనత్రయోదశి రోజు యమదీపాన్ని వెలిగించడం జరుగుతుంది. యమదీపం ఎలా వెలిగించాలి అంటే ముందుగా పసుపు రాసుకొని దానిపైన ముగ్గు వేసి, కుబేర ముగ్గును వేసి, తమలపాకు పైన 3 గుప్పిళ్ళ ఉప్పు వేసుకొని, దీప ప్రమిదకు పసుపు రాసుకొని 4 వైపులా బొట్లు పెట్టుకొని అందులో నువ్వుల నూనె వేసుకొని ఒత్తులను వెలిగించాలి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని 3 ఒత్తులు వేస్తాం. యమదీపం వెలిగించే ముందుగా ఇటువైపు ఐశ్వర్య దీపం వెలిగించడానికి, లక్ష్మీ కుబేరులను ఆహ్వానించే దీపం వెలిగించడానికి ముగ్గు పెట్టి, దానిపైన తమలపాకుపై బొట్టు పెట్టి, దానిపైన ప్రమిదకు పసుపు రాసి బొట్టు పెట్టాలి. ప్రమిదలో ఒత్తులు వేసుకోవాలి. 2 కలిపి ఒక ఒత్తి వేస్తూ దీపారాధన చేసుకోవాలి. ద్వారలక్ష్మికి నమస్కారం చేసుకొని అమ్మవారి పాదాల దగ్గర అక్షింతలు, పువ్వులు సమర్పించి ధూపం చూపించాలి. ఇప్పుడు ఇటువైపున యమదీపం వెలిగించాలి. 3 ఒత్తులు వెలిగించాలి. ఒకటి తూర్పుకు, ఒకటి పడమరకు, ఒకటికి దక్షిణం వైపు చూస్తూ ఒత్తి ఉన్నట్లుగా వెలిగించుకోవాలి. దక్షిణం వైపు యమస్థానం ఉంటుంది కాబట్టి దక్షిణం వైపు పెట్టుకునేటట్లు దీపం ఉండాలి. దక్షిణం వైపు చూచేలాగా దీపాన్ని వెలిగించి ధూపం అనేది చూపించాలి. దీపం వెలిగించిన తర్వాత ఈ మంత్రాన్ని చదువుకోవాలి. యమాయ ధర్మరాజాయ సూర్యపుత్రాయ వైవస్వతాయ నమో నమః అని ఈ మంత్రాన్ని చెప్పి యముడికి నమస్కారం చేసుకోవాలి. ఎటువంటి అపమృత్యు భయాలు లేకుండా చూడమని, అకాల మరణాలు లేకుండా చూడాలని, ఇంట్లో అందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ యముడికి నమస్కారం చేసుకోవాలి. ప్రసాదము కొద్దిగా బియ్యము, బెల్లము పెట్టి నైవేద్యంగా సమర్పించి, ధూపాన్ని చూపించి, హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. 18వ తేదీ సాయంత్రం
శనివారం రోజు 5:37 నిమిషాల నుంచి రాత్రి 7:13 నిమిషాల లోపు రాత్రి ఈ యమదీపం పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.